దేనికి తీశారో ఎందుకు తీశారో కూడా తెలియదు. అసలు ఈ స్టోరీలు ఎందుకు ఒప్పుకుంటున్నారు సిద్ధార్థ్. మిస్ ప్లాట్ వచ్చేసరికి రొటీన్ ప్లాట్. స్టోరీ గురించి మాట్లాడు. హీరో గతాన్ని మర్చిపోతాడు. యాక్సిడెంట్ వల్ల మర్చిపోయాక వేరే వాళ్ళ అసలు తెలియకుండానే ఒక అబ్బాయికి సహాయం చేస్తూ ఫ్రెండ్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చేస్తుంటాడు వర్క్. ఎందుకు చేస్తున్నాడు, దేని గురించి చేస్తున్నాడు అసలే అర్థమే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి పోయాక ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకో. అసలైన స్టోరీ ఏంటంటే రియల్ ఒక యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతాడు కదా 2 years. ఆ 2 yearsలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆల్రెడీ. కథ ఎటు తీసుకుపోయారు, అసలు ఎటు తీసుకుపోతున్నారో కూడా తెలియట్లేదు. ఏంది ఇలా ఉంది ఏంటంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ లేదు, ఒక సంబంధించిన ఎలా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. మంచి స్ట్రాంగ్ పాయింట్ లేదు. అండ్ చూస్తుంటే మొత్తం బోర్, లాస్ట్ దాకా బోరే కొట్టింది నాకైతే. అండ్ ఇంకొకటి బేసిక్ స్టోరీ లైన్ చూసినట్టు ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి, ఎప్పుడు ఏదో తీసినట్టే. మధ్యలో ఒక కోర్టు సీన్ ఉంటుంది. ఆ కోర్టు సీన్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నిందితుడికి శిక్ష పడ్డదా లేదా అనే కాడ కొంచెం అది కూడా కొంచెమే, మరి ఎక్కువ ఉందంటే అది కూడా కొంచెం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్కి వీళ్ళు కలిసారా లేదా అనేది స్టోరీ. ఎండింగ్ అయితే సేమ్ అందరిలానే ఇచ్చేసారు, సేమ్ టు సేమ్. ఏముంటుంది ఏముండదు అంతే ఇక అన్నట్టు ఇచ్చేసారు. బేసిక్ మ్యూజిక్ తలనొప్పి అనిపించింది నాకు. చూసినంతసేపు పెద్ద తలనొప్పిలా నాయన అనిపించింది. ఎందుకు చూసామో కూడా నాకే గుర్తులేదు. సగం స్టోరీని గతం మర్చిపోయాడు అని చెప్పేసి నేను కూడా సగం స్టోరీ మర్చిపోయా. అమ్మాయి అసలు ఏంది ఇంత బేసిక్ స్టోరీ పట్టుకొని వస్తారు అని చెప్పి. పెద్దగా ఏం లేదు బ్రో, ఒక ఫ్యామిలీ అండ్ అందులో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్. మా అంటే ఒకటే బిగ్ ప్రాబ్లం, అది మన మినిస్టర్ తోటి ఉంటుంది. ఆ మినిస్టర్ స్టోరీ కూడా మధ్యలో ఏదో రివెంజ్ స్టోరీలో ట్రై చేస్తాడు కానీ అది వర్కౌట్ అవ్వదు అంతే. మ్యూజిక్ అంటే పెద్దగా ఏం లేదు, నార్మల్ రొటీన్. సాంగ్స్ కూడా అంతే. ఓకే గైస్, ఈ వీడియో కింద అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.